పార్లమెంట్ కి సైకిల్ పైన లేదా బస్సులో మాత్రమే వెళ్లేవాడు. భూస్వాముల కుటుంబంలో పుట్టిన కొన్ని వేల ఎకరాలను ప్రజలకు పంచాడు. ప్రజాసేవ కోసం పిల్లల్ని కూడా కనలేదు. ఆయనే కమ్యూనిస్టు గాంధీ పుచ్చలపల్లి సుందరయ్య గారు. 1913 నెల్లూరులోని అలగానిపాడులో జన్మించిన సుందరయ్య గారు చిన్నప్పటి నుండే సేవాభావం కలిగిన వ్యక్తిత్వంతో ఉండేవాడు. 1928లో సైమన్ కమిషన్ గోబాక్ ఉద్యమంలో పోరాడాడు. 17 ఏళ్ల వయసులోనే ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంలో పోరాడాడు. దాంతో పోలీసులు తనని అరెస్ట్ చేశారు. 1930లో తను కమ్యూనిస్టు ప్రయాణం మొదలుపెట్టి 1933లో సౌత్ ఇండియన్ కమ్యూనిస్టు పార్టీని లీడ్ చేశాడు. ఆ తర్వాత దొరల దోపిడీకి వ్యతిరేకంగా, నిజాం రజాకారులకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించాడు సుందరయ్య గారు. ఆ పోరాటంలో దాదాపు 4000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆ చరిత్రనంతా సుందరయ్య గారు వీర తెలంగాణ విప్లవ పోరాటం గుణపాఠాలు అనే పుస్తకంలో రాశారు. ఆ తర్వాత 1952లో సిపిఐ పార్టీ నుండి ఎంపీగా గెలిచి సైకిల్ పైన మాత్రమే పార్లమెంట్ కి వెళ్లేవాడు.